గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? రాజస గుణంలో పనిచేసేవాళ్లు, తమస గుణంలో పనిచేసేవాళ్లు, వాళ్ల తీరు ఎలా ఉంటుందో చూశాం కదా. అవునమ్మా, రాజసవాళ్ళు రిజల్ట్ కోసం మాత్రమే పనిచేస్తారు అని చెప్పావు. అంతేకాదు తమసవాళ్ళు పని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారో అని కూడా. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు అమ్మా. వాళ్ళకి తెలీదా తాము తప్పు చేస్తున్నారని? మీరా, అదే కదా అసలు ప్రశ్న. పనిచేసే తీరు గురించి మాట్లాడం. ఇప్పుడు కృష్ణుడు ఇంకో అడుగు ముందుకు వెళ్తున్నాడు. పనిచేసేవాళ్ల బుద్ధి ఎలా ఉంటుందో, వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అవును, బుద్ధి అంటే అర్థమైందా ఆరవ్? అండర్స్టాండింగ్ అని అనిపిస్తుంది. ఏది సరైనదో ఏది కాదో తెలుసుకోవడం. బాగా చెప్పావు. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు ఆ బుద్ధి కూడా 3 రకాలుగా ఉంటుందని. సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి. ఇప్పుడు శ్లోకం చదువుదాం. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయధావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థరాజసి. పార్థ, అర్జున, ఏది ధర్మం ఏది అధర్మమని సరిగ్గా తెలుసుకోలేని బుద్ధి, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని అర్థం చేసుకోలేని బుద్ధి, అది రాజస బుద్ధి అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే తెలుసుకోలేదా లేదా తెలుసుకోవాలని అనిపించలేదా? అదే మంచి ప్రశ్న ఆరవ్. రాజస బుద్ధిలో ఉన్న వాళ్ళకి తెలుసుకోవాలని అనిపిస్తుంది, కానీ వాళ్ళ మనసు మీద ఇమోషన్స్ చాలా స్ట్రాంగ్లీ ఉంటాయి. కోపముంటే లేదా చాలా బ్యాడ్లీ ఏదైనా కావాలనని అనిపిస్తే అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. నాకు ఒకసారి అలా జరిగింది నాన్న. నా ఫ్రెండ్ నన్ను లంచ్లో ఇగ్నోర్ చేసింది అని అనిపించింది. నాకు చాలా కోపం వచ్చింది. తను మీన్ అని అనిపించింది. కానీ తర్వాత తెలిసింది తనకి ఆ రోజు హెడేక్ వచ్చిందని. మీరా, అదే అప్పుడు నీ బుద్ధి తప్పుగా అర్థం చేసుకుంది. ఎందుకంటే మనసు మీద హర్ట్ ఫీలింగ్ చాలా బలంగా ఉంది కదా. అది రాజస బుద్ధి చేసే పని. ఇమోషన్స్ క్లౌడ్ చేస్తాయి. సరిగ్గా చూడడం కష్టమవుతుంది. అప్పుడేం చెయ్యాలి? ఇమోషన్స్ పోయే వరకు వెయిట్ చెయ్యాలా? కృష్ణుడు అదే చెప్తున్నాడు ఆరవ్. బుద్ధిని సాత్విక స్థితిలో ఉంచుకుంటే అప్పుడు సరిగ్గా చూడగలం. ఇప్పుడు అది ఎలా ఉంటుందో కూడా చెప్తాడు. కాని ముందు రాజస బుద్ధి తర్వాత ఇంకో రకం బుద్ధి గురించి చూద్దాం. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సాపార్థ తామసి. పార్థ, అధర్మాన్ని ధర్మమని ధర్మాన్ని అధర్మమని అనుకునే బుద్ధి, అన్ని విషయాలను తలకిందులుగా చూసే బుద్ధి, అది తమస గుణంలో ఉన్న బుద్ధి అని కృష్ణుడు చెప్తున్నాడు. తమస అంటే గుర్తుందా? కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవటం. అంటే తప్పు చేస్తున్నారని కూడా తెలీదా వాళ్ళకి? అవునారవ్, రాజస బుద్ధి అయితే ఇమోషన్స్ వల్ల తప్పుగా చూస్తుంది. కానీ తామస బుద్ధి ఇంకా లోతుగా ఉంటుంది. అక్కడ రైట్ మరియు రాంగ్ పూర్తిగా తారుమారు అయిపోతాయి. తప్పు చేస్తున్నామని కూడా అనిపించదు. అది సరైనదే అని ఫర్మ్లీ నమ్ముతారు. అది చాలా భయంగా ఉంది నాన్న. భయంగా అనిపించడం సహజమే మీరా. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అని. సరైన అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించడం అదే విజ్డమ్కి మొదటి అడుగు. అమ్మా, ఒక్కసారి అలా అయిపోతే మళ్ళీ సరిగ్గా అర్థమవుతుందా? కృష్ణుడు అదే చెప్తున్నాడు ఆరవ్. ఇవి ఫిక్స్డ్ లేబుల్స్ కాదు. ఒక మనిషి ఎప్పుడూ ఒకే గుణంలో ఉండడు. మనం ఎంత క్లారిటీతో ఉంటే అంత బాగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు సాత్విక బుద్ధి గురించి చూద్దాం, అది ఎలా ఉంటుందో. అంతేకాదు, ఇక్కడ మోరల్ చాలా సింపుల్. క్లారిటీ కోసం ప్రయత్నించడం మన చేతిలో ఉంది. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆగి మళ్లీ చూడడం, అది మనం చేయగలం. ధృత్యాయయా ధారయతే మనఃప్రాణేంద్రియ క్రియాః యోగేనా వ్యభిచారిణ్యా ధృతి సాపార్థ సాత్వికీ. పార్థ, మనసు, ప్రాణం, ఇంద్రియాలు వీటన్నిటినీ యోగాతో నిలిపి ఉంచే దృఢమైన నిర్ణయం, ఎప్పుడూ తప్పిపోని నిశ్చయం, అది సాత్విక ధృతి. ధృతి అంటే డిటర్మినేషన్, అంటే నిర్ణయాన్ని పట్టుకుని ఉండే శక్తి. మనసు, ప్రాణం, ఇంద్రియాలు అన్నీ కలిసి ఉంటాయా అమ్మా? అవునారవ్, మనసు అంటే థాట్స్, ఏం ఆలోచిస్తున్నావు. ప్రాణం అంటే ఎనర్జీ, నీలో ఉన్న శక్తి. ఇంద్రియాలు అంటే ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, బయట ప్రపంచంతో కనెక్ట్ అయ్యే వాటిని. ఈ 3 ఒకే దిశలో స్టడీగా ఉంటే అది సాత్విక్ డిటర్మినేషన్. అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటే. ఎగ్జాక్ట్లీ మీరా. ఒక్కసారి ఆలోచించు. నువ్వు పియానో ప్రాక్టీస్ చేయాలని డిసైడ్ చేశావు. ఒకరోజు చేయడం ఈజీ, కానీ రోజూ చేయడం, టయర్డ్గా ఉన్నప్పుడు కూడా, బయట ఆడుకోవాలని అనిపించినా కూడా, అప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం, అది సాత్విక్ డిటర్మినేషన్. అది చాలా కష్టంగా ఉంటుంది నాన్న. కష్టంగా ఉంటుంది నిజమే, కానీ అది కష్టంగా అనిపించినప్పుడు కూడా చెయ్యడమే దానిని స్పెషల్ చేస్తుంది. ఒక క్లియర్ గోల్తో, స్టెడీ మనసుతో ఆ
కమిట్మెంట్ పట్టుకుని ఉండడమే సాత్విక ధృతి. అర్జునుడికి కూడా కృష్ణుడు ఇదే చెప్తున్నాడు. నీ మనసు, నీ శక్తి, నీ యాక్షన్స్ అన్నీ ఒకే దిశలో ఉంచు. అది యోగా, అది స్టెడీనెస్. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. డిటర్మినేషన్ కూడా రాజస గుణంలో ఎలా ఉంటుందో కృష్ణుడు చెప్తున్నాడు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసి. అర్జున, ధర్మం, కోరికలు, డబ్బు వీటిని గట్టిగా పట్టుకుని ఉండే నిర్ణయం, కాని రిజల్ట్ కోసం మాత్రమే ఆ అటాచ్మెంటుతో అది రాజస ధృతి అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఇక్కడ కన్ఫ్యూజింగ్ గా ఉంది. ధర్మం కోసం కూడా నిర్ణయం ఉంటే అది రాజసగుణమా? ధర్మం చేయడం తప్పా? చాలా మంచి ప్రశ్న ఆరవ్. ధర్మం చేయడం తప్పు కాదు, కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది ఆ ధర్మం కూడా రిజల్ట్ కోసమే చేస్తే, నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అని అనిపిస్తే అప్పుడు ఆ డిటర్మినేషన్ రాజసగుణంలో ఉంటుంది. అంటే రివార్డ్ కోసం చేస్తే? ఎగ్జాక్ట్లీ. రివార్డ్ కోసం చేయడం తప్పు కాదు, కానీ అది సాత్విక్ డిటర్మినేషన్ కంటే వేరే లెవెల్లో ఉంటుంది. సాత్విక్ డిటర్మినేషన్ అంటే రిజల్ట్ ఏదైనా సరే నేను సరైన పని చేస్తాను అని. రాజస్ డిటర్మినేషన్ అంటే నాకు ఇది వస్తే నేను ఇది చేస్తాను అని. అది చాలా సటిల్ డిఫరెన్స్ నాన్నా. అవునా అరవ్? అందుకే కృష్ణుడింత కేర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రివార్డ్ కోసం పనిచేయడం మనల్ని ఆ రివార్డ్ మీద డిపెండెంట్ చేస్తుంది. రిజల్ట్ రాకపోతే నిరాశ వస్తుంది, కానీ సాత్విక నిర్ణయం మనల్ని స్టడీగా ఉంచుతుంది, రిజల్ట్ ఏదైనా సరే. ఇక్కడ మారల్ చాలా క్లియర్. రివార్డ్ కోసమే పనిచేస్తే ఆ రివార్డ్ రాకపోతే మనం కుంగిపోతాం. అందుకే రిజల్ట్ మీద కాకుండా పని మీదే ఫోకస్ పెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం తామస డిటర్మినేషన్ ఎలా ఉంటుందోదో కృష్ణుడు చెప్తున్నాడు. యయా స్వప్నం, భయం, శోకం, విషాదం, మదమేవచి నవిముంజతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. పార్థ, నిద్ర, భయం, దుఃఖం, నిరాశ, అహంకారం వీటిని వదలని డిటర్మినేషన్ అది తామస ధృతి అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఈ ఫీలింగ్స్లో అతుక్కుపోయి వాటి నుండి బయటకు రాలేకపోవడం. అమ్మా, భయపడ్డం తప్ప? నాకు కొన్నిసార్లు చాలా భయంగా అనిపిస్తుంది. మీరా, భయపడటం తప్పు కాదు నిజంగా, అది హ్యూమన్ ఫీలింగ్. కానీ కృష్ణుడు చెప్తున్నది ఆ భయంలోనే స్టక్ అయిపోయి ముందుకు వెళ్ళలేకపోవటం, అది తామస్. డిటర్మినేషన్ భయం వచ్చినా దాన్ని రికగ్నైజ్ చేసి ముందుకు వెళ్ళటం, అది వేరే విషయం. నిద్ర కూడా ఉంది కదమ్మా, నిద్ర తప్ప? నిద్ర తప్పు కాదు ఆరవ్, కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది మనసు ఎప్పుడూ అలసిపోయి నిద్రలో తప్పించుకోవాలని అనిపించే స్థితి. అంటే లైఫ్ ఫేస్ చేయడం అయిష్టంగా ఉండి అన్నిటినీ అవాయిడ్ చేయాలని అనిపించే నిర్ణయం, అది తామస గుణం. అది అర్థమైంది నాన్న. కొన్నిసార్లు నాకు కూడా స్కూల్ వెళ్లటం ఇష్టం లేకపోతే బ్లాంకెట్ కప్పుకుని పడుకోవాలని అనిపిస్తుంది. అది అందరికీ అనిపిస్తుంది మీరా, కానీ ఆ ఫీలింగ్లో స్టక్ అవ్వకుండా సరే వెళ్తా అని లేవడం, అదే సాత్వ. ఇక్కడ మారల్ ఏమిటంటే భయం, దుఃఖం, నిరాశ వస్తే వాటిని రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్. వాటిలో ఉండిపోవడం కాదు, వాటిని చూసి ముందుకు వెళ్లడం నేర్చుకోవడం. అంటే ఈ 3 రకాల డిటర్మినేషన్లో సాత్విక ఒక్కటే మంచిదా? కృష్ణుడు ఇవి లేబుల్స్ కాదు అని చెప్తున్నాడు ఆరవ్. మనం ఒక్కో సమయంలో ఒక్కో గుణంలో ఉంటాం. ఇంపార్టెంట్ ఏమిటంటే మనం ఎక్కడ ఉన్నామో గుర్తుపట్టడం మరియు సాత్విక స్థితి వైపు నడవాలని ప్రయత్నించడం. అర్జునుడికి కూడా కృష్ణుడు ఇదే చెప్తున్నాడు. నీ మనసు ఏ స్థితిలో ఉందో చూడు, అర్థం చేసుకో, మరియు క్లియర్గా స్టడీగా నిర్ణయం తీసుకో. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు చూశాం. బుద్ధి 3 రకాలుగా ఉంటుందని, ధృతి 3 రకాలుగా ఉంటుందని, రాజస, తామస, సాత్విక ఇవి మనలో ఉండే స్థితులు. అమ్మా, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు? ఇన్ని రకాలు ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకేం మిగిలింది? ఆరవ్, ఇప్పుడు కృష్ణుడు చెప్పబోయే విషయం అన్నిటికంటే సర్ప్రైజింగ్గా ఉంటుంది. 3 రకాల హ్యాపీనెస్ గురించి చెప్తాడు. మొదట్లో చేదుగా అనిపించేది చివరికి అమృతంలాగా మారేది. అది విన్నప్పుడు మనందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొదట్లో చేదుగా అనిపించే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది నాన్నా? అది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ మీరా.